మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పోడు భూముల వ్యవహారం కీలకంగా మారింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో లింగాపూర్ అటవీ ప్రాంతంలో అటవీ భూములను చదును చేస్తూ ఆక్రమించడానికి గిరిజనులు యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకొని అడ్డు చెప్పి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా మా తాత ముత్తాతల నుండి ఈ భూముల్లో బతుకుతున్నామని గిరిజనులు అంటున్నారు. 2004 నుండి అధికారులు పట్టాలు ఇవ్వకుండా సరైన ఆధారాలు లేవంటున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా అడవులు నరికి సాగు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జన్నారం ఎఫ్డీఓ రామ్మోహన్ గిరిజనులను హెచ్చరించారు. అదేవిధంగా అటవీ చట్టాల పట్ల అవగాహన, ముఖ్యంగా అటవీ చట్టం అలాగే వన్యప్రాణి చట్టం ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏ విధంగా అమలవుతాయో అవగాహన పరచడం జరిగింది. ఇది కవాల్ టైగర్ రిజర్వ్లో బఫర్ ఏరియాలో ఉంది ఈ ప్రాంతం. అంతేకాదు ఇది శాంక్చురీ ఏరియా కూడా, అంటే అభయారణ్యం, పుల్లకు నిలవైనటువంటిది, ఇంకా ఇతర వన్యప్రాణులకు నిలవైనటువంటి ప్రాంతం. టీక్ ప్రధానంగా ఉన్నటువంటి అడవులు ఉన్నాయి ఇక్కడ. ఎంతో జీవ వైవిధ్యానికి పేరెన్నిక ఉన్నటువంటిది. ఇలా చేయడం, అటవీని నరకడం అనేటువంటిది చట్టరీత్యా నేరమని అటవీ చట్టం అలాగే వన్యప్రాణి చట్టరీత్యా కూడా చర్యలు మేము తీసుకోవాల్సి వస్తుందని, దీని నుండి వాళ్ళు అవగాహన కలుగజేయడం వల్ల ఇక నుండి వాళ్ళు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్తారని మేము అనుకుంటున్నాము. నాగార్జున సాగర్ ఎడమ కాలువ